సాహిత్య అభిమానులకి, సహృదయ రసహృదయులకి, స్టోరీ టైం మిత్రులకి అభివందనాలు. మనం సాహితీ వ్యవసాయం చేసిన అనేక కవుల గురించిన వివరాలు విహంగ వీక్షణంగా చెప్పుకుంటున్నాం. వారి కవితా వైభవాన్ని, కవితా వైశిష్ట్యాన్ని, విలక్షణత్వాన్ని, జన ఆదరణని రకరకాలుగా మనం వీక్షిస్తున్నాం, పరిశీలిస్తున్నాం, తెలియచేసుకుంటున్నాం, పంచుకుంటున్నాం. ఆ వాహినిలో భాగంగా ఇవాళ ఒక అరుదైన కవి, అభ్యుదయ పదంలో విహరించినటువంటి మహాకవి ఆరుద్రని గురించి చెప్పుకుందాం. ఆరుద్ర అనగానే మనకి బోలెడన్ని ఆలోచనలు వచ్చేస్తాయండి. ఆయన కవిత్వం చాలా సరళంగా, సులభంగా, అందరికీ అర్థమయ్యేలాగా ఉంటుందని అందరికీ తెలిసిందే. ఆయన పేరు సుప్రసిద్ధం, ఆయన సినీ గీతాలు అంతకంటే సుప్రసిద్ధం, ఆయన పేరే ప్రత్యేకమైంది. ఆయన భాగవతులో సదాశివ శంకర శాస్త్రి. ఆరుద్ర అనేది కలం పేరు. ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి గారు ఒక వటవృక్షం ఆధునిక సాహిత్యంలో ఆయన అన్నారు, భద్రంపు కవిత నిర్నిద్రంపు తెల్వి ఆరుద్రకే చెల్లింది ఓ కూనలమ్మ. కూనలమ్మ పదాలు అనే పేరుతో, ఓ కూనలమ్మ అనే మకుటంతో ఆరుద్ర అనేక పద్యాలు రాసిన సంగతి మనకు తెలుసు. శతకము అనలేము, కానీ లక్షణాలు అట్లాగే ఉంటాయి. ఆధునిక కవిత్వంలో ఒక విప్లవాన్ని సృష్టించినటువంటివి కూనలమ్మ పదాలు. అందుకని ఆ మకుటంతోనే ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి గారు భద్రంపు కవిత అంటే చదివి ఆలోచించి అవగాహన చేసుకొని భద్రపరచుకోవాల్సినటువంటి కవిత. నిర్నిద్రంపు తెలివి అనేది పడుకున్నప్పుడు, లేచున్నప్పుడు నిరంతరాయంగా మనలో స్రవిస్తూ ఉంటుంది, శ్రమిస్తూ కూడా ఉంటుంది. అందరూ ఆధునికులు చెప్పేటువంటి మాట ఇది. అందుకనే నిర్నిద్రంపు తెలివి అంటే నిద్రపోతున్నా, లేచున్నా నిరంతరము కూడా తెలివి కలిగి ఉండడం ఆరుద్రకే చెల్లిందని హనుమత్ శాస్త్రి గారి ఉవాచ. అట్లాగే నాగభైరవ కోటేశ్వరరావు గారు, మనసు ప్రయోగాల శాల, మనిషి ఔత్సుకతల హేళ, సతతం కొత్తదనాల సాహిత్యపు పానశాల అని ఆరుద్రని అభివర్ణించారు. కొత్త కొత్త ప్రయోగాలకి నిలయం ఆరుద్ర హృదయంట. చాలా నూతన ప్రయోగాలు కవిత్వంలో ప్రవేశపెట్టినటువంటి మహానుభావుడు, అనేక కవితా శాఖలకి ప్రాణం పోసినటువంటి వాడు ఆరుద్ర అని మనకి తెలిసిందే. ఆయన చెప్పేటువంటి కవిత్వం వింటూ ఉంటే, ఆయన కావ్యాలు చదువుతూ ఉంటే మనకి ముందు ముందు ఏం చెప్తాడు అనేటువంటి ఒక ఉత్సుకత ఉవ్విళ్ళూరజింపచేస్తుంది మన మనసుని. సతతం కొత్తదనాల సాహిత్యపు పానశాలండి. మధువు తాగేటువంటి ప్రదేశం. ఏ మధువు? సాహిత్యపు మధువు. కొత్తదనంతో కూడినటువంటి, ఎల్లప్పుడూ నిరంతరాయంగా ప్రవహించేటువంటి సాహిత్య మధువు యొక్క పాలన మనం చేస్తాం. పానశాల ఆయన ఒక మధువుని పంచేటువంటి కొత్తదనం ఆయన కవిత్వంలో ఉంటుందని నాగభైరవ వారు చెప్పారు. జ్వాలాముఖి గారు, తెలంగాణ రైతాంగ అక్షర సేముషి, అభ్యుదయ ప్రయోగాలకు చిత్రం గీసిన కవన ఋషి. చిత్రం గీయడం అంటే మనకి భావచిత్రణ, ఆ చిత్రీకరణ అందరి కవుల్లోనూ కనపడుతుందండి. కొన్ని భావాలు తీసుకొని వాటికి ఒక అక్షర రూపం కల్పించేటువంటి కవులు అనేకులు ఉన్నారు. కానీ ఈయనలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, ఆరుద్రలో జ్వాలాముఖి గారు చెప్పినట్టుగా తెలంగాణ రైతాంగ అక్షర సేముషి అన్నారు.
ఇక్కడ తెలంగాణ మీద చాలా వాద వివాదాలు వచ్చినాయి ఈ శబ్దానికి. తెలుగుకి నిలయంగా నివాసంగా ఉన్నటువంటి కవితా వ్యావసాయికుల అక్షర ప్రతిభకి, అభ్యుదయ ప్రయోగాలకి కవన ఋషి చిత్రం గీశాడు ఆరుద్ర అని ఒక పటం కట్టాడు. ఆ పటాన్ని మనం ఎట్లా మలుచుకుంటాం, అందులో ఏం రాస్తాం, ఏం చదివిస్తాం, ఏం చెప్తాం అనేది ముఖ్యమని భావం. వామపక్ష నినాదాల పచరించి, వామపక్ష విధానాల చరించి నిర్మాణ క్రమం చెయ్యండి అని ఆరుద్రే చెప్పాడు. అంటే అప్పుడప్పుడే ప్రచారంలోకి ఎక్కువగా వస్తున్నటువంటి మార్క్సిజం, కమ్యూనిజం, వీటిని ముందు పచరించి వాటి నినాదాలు, వాటి ప్రయోగాలు, వాటి సిద్ధాంతాలు ముందు జీర్ణం చేసుకోండి. వినండి, జీర్ణం చేసుకోండి, ఆలోచించండి, ఆ తర్వాత విధానాల్ని అనుసరించండి. నచ్చితే, అంటే పూర్తిగా తెలియకుండా ఏం మాట్లాడకండి, ఏం రాయకండి. పైన విశేషాలు తెలియడం కాదు, అక్షరం జీర్ణించుకోవాలి అని ఆరుద్ర చెప్పాడు. ఆరుద్ర ప్రయోగవాది, అభ్యుదయవాది, సౌమ్యవాది, అతి నవ్య కవిత్వ ధోరణులకి స్వాగతం చెప్పినవాడు. అభ్యుదయ కవుల్లో శ్రీశ్రీ మొదటి తరానికి చెందితే ఆరుద్ర రెండవ తరానికి చెందుతాడు. కమ్యూనిస్టుగా, మార్క్సిస్టుగా, ప్రగతి పథంలో నమ్మిన విశ్వాసాలకు అనుగుణంగా ప్రయోగ దృష్టితో కవిత్వం రాసినవాడు ఆరుద్ర. ఆరుద్ర కవితా జగత్తులోకి అడుగుపెట్టిన తర్వాత శబ్దాలకు కల వింత జిలుగులు, రంగులు, స్ఫురణ ప్రాముఖ్యతకు వచ్చిందని శ్రీశ్రీ ఆరుద్ర పద ప్రయోగ వైచిత్రిని ప్రశంసించాడు. ఆరుద్ర ఆగస్టు 31, 1925 విశాఖపట్నంలో జన్మించాడు. విశాఖపట్నంలోనే విద్యాభ్యాసం అయింది. 1942లో విశాఖపట్నంలో ప్రపంచ యుద్ధ సందర్భంగా బాంబులు పడడంతో విజయనగరం వెళ్ళి కాలేజీలో చేరాడు. అక్కడ రోణంకి అప్పలస్వామి, ఛాసో వంటి వారితో సాహచర్యం వామపక్ష భావాలకి పునాది అయింది. కమ్యూనిస్టు పార్టీ కార్డు హోల్డర్ అయ్యాడు. 1943లో సైన్యంలో విమాన దళంలో బ్యాండ్ బాయ్గా పనిచేసి ఆ ఉద్యోగం పోవడంతో 1945లో మద్రాసు చేరుకున్నాడు. ఆరుద్ర శ్రీశ్రీకి మేనల్లుడవుతాడు. ఆనందవాణి పత్రికలో కొన్నాళ్ళు పనిచేశారు. శ్రీశ్రీ అడ్రస్సే తన అడ్రస్గా జీవించాడు. 1947లో ఆనందవాణి ఉద్యోగాన్ని వదులుకొని మళ్ళీ విశాఖపట్నం చేరాడు. విశాఖపట్నంలో ఫోటోగ్రాఫర్గా కొత్త జీవితం మొదలుపెట్టాడు. మళ్ళీ కలకత్తా వెళ్ళాడు. చివరికి 1948 నుంచి మద్రాసులో స్థిరపడి సినీ సాహిత్య రంగాలకి అంకితమయ్యాడు. 1954లో రామలక్ష్మిని ఇష్టపడి వివాహం చేసుకున్నాడు. ఆమె సుప్రసిద్ధ రచయిత్రి, పాత్రికేయురాలు. ఆరుద్ర పండితుడు, సహృదయుడు, కవి, సంసారి, విశ్వమందు సంసారమందు విలీనమై కూడా వాటిని అంటించుకోకుండా ఉన్న విచిత్రమైన వ్యక్తి అని చాలామంది విమర్శించారు. అందులో తెన్నేటి హేమలత ఒకళ్ళు. తరానికో 100 కవులు తయారవుతారెప్పుడు, 100లోనూ 100లోనూ మిగలగలిగేది ఒక్కడే అని ఆరుద్ర అన్నట్టుగానే అభ్యుదయ కవిత్వ ఉద్యమంలో నిలదొక్కుని ఆ తరంలో మిగలగలిగింది, విశ్వరూపం దాల్చింది తనొక్కరే అని ఆరుద్రపై పరిశోధన చేసిన ఆర్ నరసింహారావు అనడంలో కొంత నిజమే ఉంది. అభ్యుదయ కవిత్వంలో ఆరుద్రత అనే సిద్ధాంత గ్రంథంలో ఆరుద్ర అభ్యుదయ దృక్పథాన్ని ఆయన చాలా చక్కగా విశ్లేషించారు. కవితలు, వ్యాసాలు, కథలు, నవలలు, నాటకాలు, పరిశోధనలు, అనువాదాలు, సినీ పాటలు ఆరుద్ర కవితా వైభవాన్ని చాటుతాయి. చదరంగంపై కూడా గ్రంథం రాశాడు ఆయన. డిటెక్టివ్ సాహిత్యాన్ని సృష్టించారు. అన్నట్టు ఆయనకి ఇంద్రజాల మహేంద్రజాల విద్యలు కూడా వచ్చండోయ్. ఆయన కవిత్వాలు, రచనల గురించి చెప్పుకోవాలంటే త్వమేవాహం, సినీవాలి, కూనలమ్మ పదాలు, ఇంటింటి పద్యాలు
కావ్యాలుగా చెప్పబడతాయి. గాయాలు, గేయాలు, పైలా పచ్చీసు, ఎంచిన పద్యాలు, ఏటికేడాది, కొండగాలి తిరిగింది సినీ పాటల సంకలనం, ఇవి కవితా సంకలనాలు. వీర తెలంగాణ విప్లవ గీతాలు ఆంగ్లం నుంచి అనువాదం, వెన్నెల వేసవి తమిళం నుంచి అనువాదం, కబీరు భావాలు బట్వాడ ఆరుద్ర హిందీ నుంచి అనువాదం చేశారు. పద్య కవిత్వం శుద్ధ మధ్యాక్షరాలు రాశారు. ఉద్గీత, గేయ నాటిక, రాదారి బంగళ, సాలభంజికలు ఇవి నాటికలు. శ్రీశ్రీతో కలిసి రుక్కుటేశ్వర శతకం, శ్రీశ్రీ వరదలతో కలిసి సాహిత్యోపనిషత్తు, మేమే అనే జంట కవిత్వాలు కూడా ఉన్నాయి. సమగ్ర ఆంధ్ర సాహిత్యం 14 సంపుటాలుగా వెలువడింది. ఆరుద్ర వ్యాసపీఠం, వ్యాస సంపుటి రాముడికి సీత ఏమవుతుంది అనే విమర్శనాత్మక పరిశోధనా గ్రంథం. కథలు, వేమనవాదం, మహనీయులు, కలం చిత్రాలు అంటారు వాటిల్ని, చదరంగం, సినిమా స్క్రిప్టులు, కొల్లలు ఆరుద్ర రచనలు అన్నీ ఆదరణీయాలే, అన్నీ ప్రశంసనీయాలే. ఆయన కవితా వైభవం ఇంత అంతా కాదు. ఇన్ని రాసినా ఇంకెన్ని రాసినా ఆరుద్ర ప్రధానంగా కవి, పరిశోధకుడు. మిగిలినవి ఆరుద్ర బహుముఖ ప్రతిభను తెలిపేవి మాత్రమే. ఎప్పుడో మానుషాదతో పుట్టిందట మొదట కవిత్వం, ఎప్పుడైనా అలాంటి ఘటనతోనే పుట్టడం దాని తత్వం అని చెప్పాడు ఆరుద్ర. అంటే వాల్మీకి రామాయణం ఎట్లా రాశాడో అనుభూతి చెంది ఒక సృష్టిలో కనబడేటువంటి ఒక సన్నివేశాన్ని, సంఘటనకి మనసు చెలించి కలిగినటువంటి అనుభూతి కావ్యంగా మారినట్టుగానే ఎప్పుడూ కూడా కవిత్వానికి మూల హేతువు అనుభూతి, అనుభవము, చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణానికి స్పందించటము అనేది ఆరుద్ర యొక్క కవితా లక్ష్యం అండి. ఆరుద్ర ఆ రోజుల్లో గళ్ళనుడికట్టు పేరుతో, ఆరుద్ర గళ్ళనుడికట్టు పేరుతో ఒక పజిల్ కూడా నిర్వహించేవారు. ఇట్లా అనేక ప్రక్రియల మీద ఆయన ముద్ర ఉంటుంది. ఆ కవిత్వం కానీ, రచనలు కానీ, వ్యాసాలు కానీ, పీఠికలు కానీ, పదాలు కానీ, చరిత్ర కానీ, చర్చ కానీ, ఏదైనా సరే ఆరుద్ర ముద్ర, ఆ చేవ్రాలు ఒక విజ్ఞాన సర్వస్వం అని చెప్పచ్చు. ఆయన రాసిన కావ్యాలలో చాలా పేరుగాంచి ఆయనకు బాగా పేరు తెచ్చినటువంటి ఖండకావ్యం త్వమేవాహం. తెలంగాణలో రజాకారుల దుష్కృత్యాలకి, నిజాం దుర్మార్గాలకి తల్లడిల్లి రాసిన కావ్యమే త్వమేవాహం. కృష్ణా పత్రికలోని ఒక వార్తని చూసి ఆరుద్ర చలించిపోయాడు. ఒక రైల్లో ఒక స్త్రీ ప్రయాణికుల ముందు నగ్నంగా నిలబడి, రజాకారుల చేతిలో దోపిడీకి గురైన నాకు సిగ్గెందుకు అన్నదిట. అది ఒక నేపథ్యమైంది. రజాకారుల విజృంభణ, ప్రజాశక్తుల ప్రతిఘటన, కమ్యూనిస్టు పార్టీపై నిషేధం, అభ్యుదయ రచనలపై ఆంక్షలు, వీటి ప్రభావం త్వమేవాహం మీద చాలా ఉంది, ఆరుద్ర మీద కూడా ఉంది. కాబట్టి త్వమేవాహం కావ్యం ఇన్ని ప్రభావాలు ఉన్న తెలంగాణ పోరాటమే కేంద్ర బిందువు. త్వమేవాహం 1948లో రచింపబడి 1949లో తెలుగు స్వతంత్ర అనే పత్రికలో ప్రచురింపబడింది. త్వమేవాహం 3 రకాలుగా విశిష్టమైన కావ్యంగా చెప్పచ్చు. మొదటిది సమకాలీన సమస్యను తీసుకోవడం, అప్పటి సమకాలీనం రజాకారుల మూవ్మెంట్. రెండవది మార్క్సిస్ట్ దృక్పథంతో రాయడం, సమసమాజ నిర్మాణం కోసం అహర్నిశలు ప్రయాణం చేయడం. మూడవది టెక్నిక్, ఒక శిల్పానికి, రచన వైవిధ్యానికి ప్రాధాన్యతనిచ్చి ప్రాతిపదికగా సృష్టించడం. ఈ 3 కూడా ఆ త్వమేవాహం ప్రత్యేకాన్ని చేసినాయి. 1949లో కళాకేళి
ప్రచురణగా త్వమేవాహం కావ్యం ప్రచురింపబడింది. తెలుగు కవిత ఆధునికత ముద్రను ధరించి ఆరుద్ర త్వమేవాహంతోనే ముందుకొచ్చిందని అనేకులు ప్రశంసించారు. వస్తు స్వీకరణలో, నిర్వహణలో, శైలిలో నూతన ప్రయోగం చేసి ప్రత్యేకతను ప్రదర్శించాడు. అందుకే చాలామంది త్వమేవాహంని అతి నవ్య అభ్యుదయ కావ్యంగా వర్ణించారు. చిరంజీవి మానవుడితో మృత్యువు నీవే నేను అంటుంది. అందుకే కావ్యం పేరు త్వమేవాహం అయింది. ఆరుద్ర తెలంగాణ అని పేరు పెట్టారట. శ్రీశ్రీ దాన్ని త్వమేవాహంగా మార్చారని చెప్పబడుతోంది. ఇందులో పర్వత దశ, ఉపనదులు, ప్రవాహ దశ అనే భాగాలున్నాయని, ఈ కావ్యాన్ని ఒక ప్రవాహంగా కవి ఊహించాడని ఆర్ నరసింహారావు గారు అన్నారు. ఆరుద్ర త్వమేవాహం అనే శీర్షిక ద్వారా సమకాలిక సంక్షోభంతో తన అవినాభావ సంబంధాన్ని ప్రకటించారని శ్రీశ్రీ ఉవాచ. ఈ కావ్యం తెలంగాణ ప్రజల బాధల్ని హృదయ విదారకంగా ప్రతిస్పందింపచేస్తుంది అంటూనే, దీనిలో ఉన్న కావ్యశిల్పం క్లిష్టమైంది కావటం చేత ఆలోచనాపరులైన పాఠకులు మాత్రమే దీన్ని మెచ్చుకోగలరు, సామాన్య పాఠకులు అర్థం చేసుకోలేరు. శ్రీశ్రీ రాసిన లఘు టిప్పణి అంటే చిన్న వ్యాఖ్య, కవి హృదయం అనేటువంటి ఆరుద్ర దాశరథికి రాసిన లేఖ, ఇవి రెండు చదవకపోతే కనుక చదవకపోతే కనుక ఈ కావ్యం తెలంగాణ పోరాటం గురించి రాసింది అని తెలుసుకోవడం కష్టం. ఈ కావ్యానికి కాలమే ప్రధాన వస్తువు. తెలంగాణ అప్పుడొక అల్పక్షణ కాల స్వరూపాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే త్వమేవాహం అర్థం అవడమే కాదు, జీవితంలో ఒక ముఖ్య భాగంగా కూడా మారిపోతుంది. టెక్నిక్ లేని కవిత్వాన్ని నేను ఊహించలేను అన్నారు ఆరుద్ర. పాఠకుడు శ్రమ కోర్చి కవి హృదయాన్ని అందుకోవాలి అనడం తేలికే కానీ చాలామందికి చాలా రకాలుగా అందుతోంది. శ్రీశ్రీ ఒక విధంగా, ఆరుద్ర మరో విధంగా, దాశరథి ఇంకో విధంగా వ్యాఖ్యానించారు. మనం చదివితే కూడా మన వ్యాఖ్యానాలు వేరే ఉంటాయి. దీని మీద పరిశోధన అంటే ఆరుద్ర మీద పరిశోధన చేసినటువంటి వాళ్ళ వ్యాఖ్యలు కూడా తలో రకంగా ఉంటాయి. అంటే ఒక్కొక్కళ్ళ కల్పనాశక్తి, ఒక్కొక్కళ్ళ గ్రహింపు ఒక్కొక్క విధంగా ప్రజలను ఆకట్టుకుంటుంది, అది ప్రచారంలోకి వస్తుంది. దానికి కారణం ఏంటి? త్వమేవాహంలో వాడిన ప్రతీకల తీరు. నీతి భ్రష్టమైన మానవ సమాజానికి ప్రతీక ఆరుద్ర త్వమేవాహంలోని ఇసుక గడియారం. ఇది కాలానికి, సమాజానికి ప్రతీక. దీని గురించి ఒక 2-3 చెప్పాలంటే, ఈ కాంతను చెరపట్టక రాకాసులు తలపెట్టిరి అనే పాదాల్లో రజాకారుల దౌర్జన్యం కనపడుతుంది. నక్కలు తిరిగే తోటలో రాకాసిరాజు ఒకడుండెరా, ఇట్లాంటి పంక్తుల్లోనేమో నిజాం నవాబు నిరంకుశత్వం కనపడుతుంది. బ్రెయిన్లో స్టెన్గన్లా, చెట్లు చిట్టెలికలుగా, చైన్స్లో మగాళ్ళు, చెరసబడ్డ ఆడవాళ్ళు, చెదపురుగులు, మదమెక్కిన సోల్జర్లు వంటి పంక్తుల్లో రజాకార్ల వల్ల ప్రజలు పొందిన బాధలు చిత్రించబడ్డాయి. మృత్యు అంతగా భయపడవలసిన విషయం కాదని, మానవుడు పుట్టినప్పుడే మరణిస్తాడన్న విషయం తెలుసని, మరణించినప్పటి నుంచి కూడా మళ్ళా జీవితం కొనసాగుతుందని, అందువలన మృత్యు జీవితానికి సంబంధానికి వెరవకూడదు అని ఈ కావ్యంలో ధ్వని ప్రధానమైనటువంటి ప్రబోధం, ఒక సందేశం. మృత్యువుకు భయపడాల్సిన అవసరం లేదు, అది మన జీవితంలో ఒక భాగమే అని. త్వమేవాహంలో కాలానికి సంకేతం గడియారం, ఇసుక గడియారం, నీటి గడియారం, గతకాలపు మనస్తత్వానికి ఇవి ప్రతీకలు. గంటలు పెట్టుబడిదారీ సమాజానికి, నిమిషాలు మధ్యతరగతి మనస్తత్వానికి, సెకండ్ల ముళ్ళు శ్రామిక వర్గ మనస్తత్వానికి చిహ్నాలు. స్టాప్ వాచ్ విప్లవాన్ని కొలిచే సాధనం, కీ విప్లవానికి ప్రోద్బల కారణం, అలారం సమకాలిక పరిస్థితులను గూర్చి హెచ్చరిక,
పైథాగరస్ సిద్ధాంతాన్ని సామ్యవాదానికి అనుగుణంగా అన్వయించారు. గణిత శాస్త్రం ద్వారా శ్రామిక బూర్జువా వర్గాల సంఘర్షణని, తత్ఫలితంగా ఏర్పడే సామ్యవాద సమాజాన్ని వివరించారు ఈ త్వమైవాహం సంపుటిలో. ఇందులో వేదనా శకలం అనే ఒక భాగంలో వృక్షశాస్త్ర పరిజ్ఞానం ద్వారా శ్రామిక వర్గాన్ని, పెట్టుబడిదారీ సమాజాన్ని కూడా ఆయన సంకేతించారు. ఇది ఒక విధమైన ప్రతీక కవిత్వం, సింబాలిజం. ఏం చెప్పారంటే, మన మానవ సమాజము ఒక పూరా విప్పారిన పుష్పం, అట్టడుగున పరిశ్రమించే జనావళి మనకందరికీ రక్షక పత్రావళి, కడుపు మంట సైరింపని శాఖ, కీటకాలను ఆకర్షించే పతాక, అవకాశాల వల్ల తలెత్తిన వర్గం, పరాగ ప్రాప్తి నోచుకునే కీలాగ్రం, స్త్రీలు పొంగిన కేసరాల ధర్మం, విక్రాంతి పరపరాక సంపర్కం అని కొన్ని కొత్త పదాలు, కొత్త మాటలు కూడా ఆయన పుట్టించారు. చెరుషించి, పెరుషించి ఇట్లాంటి కొత్త పదాలు ఒక పద ప్రయోగ వైచిత్రిని మనకి తెలియచేస్తారు. అట్లాగే ప్రవాహ దశని బుర్రకథ ధోరణిలో వివరించడం, ఇది కూడా నవ్యతే. చివరి ఖండిక తథాస్తు అనేది కంద పద్యాల్లో రాయబడింది. చిరంజీవి మానవునికి మృత్యువు అనే భాగం కూడా అద్భుతంగా ఉంటుంది. నీటి గడియారంలో గల నువ్వు ఎక్కదలుచుకున్న రైలు ఎప్పుడూ జీవితకాలం లేటు అనేది ఇప్పటికీ కూడా ఒక సూక్తిగా ప్రచారం పొందింది. స్వాతంత్ర్యానంతరం వచ్చిన ఆధునిక తెలుగు కావ్యాల్లో ఏ కోణం నుంచి చూసినా త్వమైవాహం ఉత్తమ కావ్యంగానే పరిగణించాల్సి ఉంటుంది. ఇది ప్రముఖులు, ప్రత్యేకవాదులు చెప్పినటువంటి త్వమైవాహం గురించినటువంటి అనేక వివరణల్లో భాగాలు. నువ్వే నేను అంటే మానవుడు మృత్యువుతో చేసేటువంటి సంభాషణ. చిరంజీవి కాదు మానవుడు అనుకుంటున్నాం, కానీ పుట్టిన ప్రతివాడు గిడతాడు, గిట్టిన ప్రతివాడు పుడతాడు. ఇది ఒక జీవన వలయం, జీవిత చక్రం. ఇందులో అనుభవించేటువంటి కాలం, ఆ కాలానికి సంకేతం ఈ నీటి గడియారం, ఇసుక గడియారం. ఇసుక గడియారము చెదిరిపోతుంది, నీటి గడియారము ఉండిపోదు. ఇవి సింబాలిజానికి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి మాటలు. ఆరుద్ర కొత్త కొత్త ప్రయోగాలు చేయడంలో నిష్ణాతుడు. చాలా పేరు తెచ్చిపెట్టినటువంటి త్వమైవాహ కావ్యం సామాన్యుడికి అందుబాటులో లేకపోవడం, సామాన్య మేధస్సుకి, అందులో గణిత శాస్త్రం, వృక్షశాస్త్రం, ఇది పైథాగరస్ సిద్ధాంతం ఇట్లాంటి వాటిలతో ముడిపెట్టి మానవ జీవితాన్ని, రజాకార్ల నవాబుల యొక్క దౌర్జన్యాన్ని, అందులో నలిగిపోయినటువంటి జనజీవితాన్ని త్వమైవాహంలో చిత్రీకరించారు ఆరుద్ర. తద్వారా పేరు ప్రతిష్టలు వచ్చినాయి, కానీ సామాన్యునికి మాత్రం ఆ ముద్ర ఎక్కువగా పరిచితం కాలేదనే చెప్పాలి. మనం సాహిత్య చరిత్రలో ఒక భాగంగా అభ్యుదయ కవి ఆరుద్ర గురించినటువంటి వివరాలు, విశేషాలు, కవితా వైభవం విహంగ వీక్షణంగా చెప్పుకుంటున్నాం. అందులో భాగంగా త్వమైవాహం గురించి కూడా అనుకున్నాం. ఆరుద్ర రచించిన మరొక అపురూప అభ్యుదయ కావ్యం సినీవాలి. దీని పీఠికలోనే కాటూరి వారి ఆరుద్ర నవ్యాతి నవ్య సందేశం ఇచ్చి ఈ కావ్యం ద్వారా అభ్యుదయ కవితా ప్రస్థానకర్తలలో ఒకరయ్యారు అని చెప్పారు. సినీవాలి అంటే అమావాస్య నాటి చంద్రకళ అని అర్థం. అమావాస్య రోజు చీకటే కదా ఉంటుంది, చంద్రుడు ఎక్కడి నుంచి వస్తాడు అని ఒక ప్రశ్న, ఒక చర్చ ఆ పేరులోనే ఉంది. అజ్ఞాతంగా చంద్రకళ ఉంటుంది, దాన్ని అధిగమించి చీకటి వ్యాపిస్తుంది. ఆ చీకటిని తొలగదోచి ఆ చంద్రకళని ఆస్వాదించడమే సినీవాలి యొక్క ప్రత్యేకత.
పార్వతికి మరో పేరు కూడా సినీవాలి అని ఉంది. అంటే ఆధునిక అర్థం, ప్రాచీన అర్థం 2 తీసుకుంటే సినీవాలి అంటే అమావాస్య నాటి చంద్రకళ అనే ఒక అర్థం, పార్వతికి మరొక పేరు కూడా. ఆధునిక సమాజం అమావాస్య చీకటిలా ఉంది. ఇంత నైరాశ్యంలో కూడా ఆశ లేకపోలేదు, అవకాశము లేకపోలేదు. ఆధునిక నగర జీవితాన్ని నేపథ్యంగా ఆరుద్ర క్లర్క్ సూర్యారావు జీవిత కథను ఈ కావ్యంలో రచించారు. నగర జీవితాన్ని ఇలియట్ వేస్ట్‌ల్యాండ్‌లో లాగానే ఊసర క్షేత్రంగా తలిచారు. అంటే రంగులు మార్చేదిగా. నగర వికృత స్వరూపాన్ని ఆరుద్ర అనేక కోణాల నుంచి సమర్థుడైన ఛాయాచిత్రకారుడిలాగా జీవిత దృశ్యాలను పేర్చి హృదయంలో సంచలనం కలిగించారని అనేక విమర్శకులు చెప్పినటువంటి మాట. 1960లో ప్రచురింపబడిన సినీవాలి జగ్గయ్య వివాహంలో ఆయనకి అంకితం చేయబడిందని చెప్తారు. శ్రీమంతుణ్ణి ప్రేమించడానికి ఆశపడుతుంది ఆధునిక నగరం. ఆధునిక రంగేళి యువతి లాగా నగరానికి మెదడు తక్కువ. నీ మీద చూపించిన ప్రేమనే టౌన్ డ్యాన్స్లో ఇంకొకటి మీద కూడా నిష్కారణంగా నిష్కామంగా చూపెట్టే పింజారి ఈ నగరం. ఈ కావ్యంలో ఇట్లాంటి పదాలు, పలుకులు, వాక్యాలు అనేక ఉంటాయి. కవితా గుణాలు, రచనా విధానాల గురించి కూడా ఆరుద్ర మంచి రచన చదివాక బాగా భోజనం చేసినట్టుండాలి, కొంచెం బాధపడాలి, చించుకున్నట్టుండాలి, మనస్సుకి జ్వరం రావాలి, ఒళ్ళు తిరగాలి, ఈ బాధలోంచి తేరుకొని బాగుపడాలి. మరికొన్ని మంచి పంక్తుల గురించి కూడా చెప్పుకుందాం. సినీవాలిలోవి నగరం నిన్ను ఆహ్వానిస్తుంది, నగరం నిన్ను ఉంచుకుంటుంది, మందు పెట్టి దక్కించుకునే పెళ్ళాల మాదిరిగా నిన్ను కామిస్తుంది. ఎన్నికల ప్రచారంలాగా ఎందుకు పనికిరాని రాకపోకలు, ఎవరూ నమ్మని వాగ్దానాలలాగా ఎందుకో తెలియని ట్రాఫిక్. జీవితం రేడియో సెట్కి భర్త ఏరియల్, భార్య ఎర్త్. అబ్బాయి జీవితం పజిల్కి, అమ్మాయికి కీ సొల్యూషన్. ఇవన్నీ కూడా ప్రముఖమైన కొటేషన్స్ లాగా ఉపయోగపడేటువంటివే. ఇవన్నీ ఆరుద్ర రచన ఎంత ప్రభావితం చేసిందో సమాజాన్ని తెలియచేసేటువంటి వాక్యాలు. శ్రీశ్రీ ప్రభావం నుంచి బయటపడడానికి ఆరుద్ర వేరే మార్గాల కోసం అన్వేషించాడు. అంచప్రాసలే ఆరుద్ర వ్రాలు ఆయన ముద్రగానే ప్రగాఢమైన వివరణ అనేకులు ఇచ్చారు. అంటే అంచప్రాస ఆరుద్రకి చేవ్రాలు. కూనలమ్మ పదాలని సృష్టించారు. తన ప్రత్యేకతను నిలబెట్టుకోవడానికే ఇది రాశారని ఒక మాట కూడా ఉన్నది. రాజకీయ, సామాజిక, హాస్య, నీతి అంశాలని అధిక్షేపంగా చమత్కారంగా 152 పదాలు రచించారు. పదాలలో సమకాలీన సమాజము ఉంది, విమర్శ కూడా ఉంది, అభ్యుదయ దృక్పథము ఉంది. ఆరుద్ర అన్నట్టే ఈ కూనలమ్మ పదాలు హృదయపు వీణని మీటుతాయి. పదాల కూర్పు మనోహరం, శైలి అతి సరళం. ప్రత్యేకంగా మనం కూనలమ్మ పదాల గురించి చెప్పుకుందాం. ఎందుకంటే నాకు చాలా ఎక్కువ ఆరుద్ర కూనలమ్మ పదాల మీద. ఎందుకంటే చాలా సరళంగా, సులభంగా, విమర్శనగా, అర్థం చేసుకున్న కొద్దీ ఆనందాన్ని ఇచ్చేటువంటివి. ఉదాహరణకి శ్రీశ్రీ మాటల్లోనే కూనలమ్మ పదాలు వేనవేలు రకాలు, ఆరుద్రదే వ్రాలు. ఇది శ్రీశ్రీ అన్నమాట. కూనలమ్మ పదాలు లోకానికి సవాలు, ఆరుద్ర చేవ్రాలు అని కూడా శ్రీశ్రీ అన్నారు. కూనలమ్మ పదాలు కోరుకున్న వరాలు, ఆరుద్ర సరదాలు అని కూడా శ్రీశ్రీ అన్న మాటే. ఏకపత్ని వ్రతము ఎలుగెత్తు మన మతము, వేల్పు భార్యలో శతము. ఇది ఒక విమర్శ. ఇవి చాలా
మనం ఆనందించేటువంటి, ఆహ్లాదపరిచేటువంటి, ఆస్వాదించేటువంటి కవితా గుణం ఆరుద్రలో ఉన్నదని తెలియచేసేటువంటి పదాలు ఇవి. వీటి గురించి మనం మళ్ళా వివరంగా చెప్పుకుందాం. ఆరుద్ర తర్వాత కాలంలో పరిశోధన మీద దృష్టి పెట్టాడు. అట్లాగే అనేక వ్యాస సంపుటాలు వెలువరించారు. దేవాలయాల మీద బూతు బొమ్మలు ఎందుకని తాపీ ధర్మారావు గారు రాస్తే, రాముడికి సీత ఏమవుతుందని ప్రశ్నిస్తూ రామాయణ కథంతా విన్న తర్వాత వచ్చేటువంటి ప్రశ్నల పరంపర గురించి ఆయన ఒక పుస్తకాన్ని వెలువరించారు. అట్లానే మన తెలుగు సాహితీ చరిత్రని అనేకులు అనేక విధాలుగా రాయడం మనకు తెలుసు. ప్రాచీన కాలం నుంచి పద్యాల్లో రాసిన వాళ్ళు ఉన్నారు, గద్యంగా రాసిన వాళ్ళు ఉన్నారు, వచనంగా రాసిన వాళ్ళు ఉన్నారు. ఎన్ని ఉన్నా ఆ సాహిత్య చరిత్ర తరగనిది, విలువైనది, గుప్త నిధి. ఎంతమంది ఎన్ని రకాల తవ్వి తోడి తీసి తిరగేస్తే అన్ని రకాల వ్యాఖ్యానాలు, వివరాలు, అందాలు, ఆనందాలు పొందుపరుచుకుంటాయి. అట్లా తనదైన పద్ధతిలో సమగ్రాంధ్ర సాహిత్య చరిత్ర 14 సంపుటాలుగా వెలువరించారు ఆరుద్ర. ప్రాంగణ యుగాన్ని నుంచి తీసుకొని ఆధునిక కవిత్వం దాకా తీసుకొచ్చారు. అందులో విషయ వివరణ ఉంటుంది, కానీ కవితాస్వాదన కోసం అయితే మాత్రం ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యాన్ని మనం పరిశీలించలేము. ఎందుకంటే ఆయన వివరాలు ఎక్కువ ఇచ్చారు, విశేషాలు ఇవ్వలేదు. అన్నింటినీ స్పృశించారు, కానీ ఆస్వాదింపచేయలేదు అనే విమర్శ ప్రముఖులలోనే ఉంది. అందుకనే సమగ్రాంధ్ర సాహిత్య చరిత్ర ఒక పట్టిక లాంటిది, ఒక జాబితా లాంటిది. ఆయన కృషికి అది నిదర్శనం. అసలు సమాచారాన్ని పోగు చేయడమే చాలా కష్టం, దాన్ని వెలువరించడం మరీ కష్టం. యుగాల వారీగా, రచనల వారీగా, కవుల వారీగా విభజించడం మరీ 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 కష్టం. అట్లాంటిది ఆరుద్ర తను ఎంచుకొని సరళమైనటువంటి రీతిలో సమగ్రాంధ్ర సాహిత్య చరిత్ర రాశారు. దానికి పేరే సమగ్ర ఆంధ్ర సాహిత్య చరిత్ర. సాహిత్యము అంటే ఇంతకుముందే మనం అనేక సార్లు అనుకున్నట్టుగా సహితస్య భావం సాహిత్యం. మంచిని తెలియచేసేది, ఉపదేశాత్మకమైనది సాహిత్యం, రసాత్మకమైనది కావ్యం. అనేక పదబంధాలతో కూడి రచింపబడి ఆనందింపచేసేటువంటి కావ్య పరంపర మనకి అనేక ఉంది. ఆ సాహిత్య చరిత్రని ఎట్లా విభజించాలి అని తర్జన భర్జనలు అనేకులు చేశారు. దాన్ని సాధించారు, సమర్థించారు, మథనం చేశారు. దాని నుంచి అనేక ఆణిముత్యాలు మనకి వెలువడ్డాయి. అట్లాగే ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్య చరిత్రలో కూడా అనేక మంచి కోణాలు ఉన్నాయి. పరిశీలనకి, పరిశోధనకి చాలా పనికొచ్చే అంశాలు ఉన్నాయి. అవి చాలా హృద్యంగా ఉంటాయి. అందుకనే అది ప్రత్యేకంగా అనేక సార్లు పునర్ముద్రణకి నోచుకుంది. రామలక్ష్మి గారి సాహచర్యంలో ఆయనలో ఉన్న రచనా వైభవం మరింత ప్రజ్వరిల్లిందనే చెప్పాలి. ఆవిడ దోహదం, పైగా ఆరుద్ర రచనల మీద రామలక్ష్మి గారు ఎప్పటికప్పుడు విసుర్లు, చలోక్తులు, విమర్శలు చేసేవారట. అందుకనే ఆరుద్ర యొక్క రచన విహంగం నానాదిక్కుల ప్రయాణం చేసింది, ఆకాశాన్ని అందుకుంది, అందరి చేత ఆకర్షింపబడి ప్రశంసింపబడింది. సాహచర్యం అంత గొప్పది. రామలక్ష్మి గారు కూడా రచయిత్రే కదా. అట్లాగే నవల రచయిత్రి, వ్యాస రచయిత్రి, అట్లాగే జర్నలిస్ట్,
ఇద్దరు కలగలిపి పనిచేసినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. సినీ రంగంలో కూడా ఆరుద్ర రాసినటువంటి పాటలకి ప్రత్యేక ముద్ర ఉంది. కొండగాలి తిరిగింది అనే పేరుతో ఆయన పాటల్లో కొన్ని మాత్రం ప్రచురింపబడ్డాయి. మనం వింటున్న కొద్దీ ఆయనలో ఉన్నటువంటి ఒక ప్రాస, లయ, తూగు సినిమా పాటల్లో కూడా కనపడుతూ ఉంటుంది. అట్లా ఆ పాటలు ఆయన రాసేటప్పుడు సినిమాలకి సంభాషణలు, నేపథ్యము సమకూర్చిన రామలక్ష్మి కూడా తను చాలా సహకరించానని ఒక ప్రసంగంలో పేర్కొన్నారు. రామలక్ష్మి గారితో మేము కళాశాలలో ఒక సభని ఏర్పాటు చేసాం, వారితో ప్రసంగించాం. చాలా అనేక విషయాలు నిర్మోహమాటంగా, నిర్భయంగా, ఒక్కొక్క విధంగా కర్కశంగా కూడా ఆవిడ ప్రసంగించగలరు. ఆవిడ రచనలు కూడా ఆ విధంగానే ఉంటాయి. ఆవిడ సాహిత్యానికి కృషి చేశారు, సేవ చేశారు. ఆంగ్ల సాహిత్యంలో కూడా ఆవిడ దిట్ట. ఆంగ్ల వ్యాసాలు కూడా అనేకం ముద్రించారు. తనదైన శైలిలో ఆరుద్ర రికామీగా ఉంటే విజృంభించినటువంటి వారు రామలక్ష్మి గారు. ఇట్లా ఇద్దరి సహచర్యల్లో వెలువడినటువంటి అనేక విమర్శన గ్రంథాలు మనం వ్యాస రూపాలుగా ఇప్పటికీ మార్కెట్లో దొరుకుతున్నాయి. చదువుకోవచ్చు, వినచ్చు, ఆనందించవచ్చు. మొదట కోనలమ్మ పదాలు 8 రాసి ప్రచారంలోకి వచ్చినాయి. దాన్ని తర్వాత కాలంలో జ్యోతి మాసపత్రిక పెట్టి బాపు రమణ ప్రోత్సాహంతో అందులో కొనసాగించారు ఆరుద్ర గారు. దానికి ఒక ఇంట్రొడక్షన్ లాగా కొన్ని వాక్యాలు ఆయనే చెప్పారు. ముందు ఆ 8 ఏంటంటే, జపతపంబుల కన్నా చదువు సాముల కన్నా ఉపకారమేమిన్నా ఓ కూనలమ్మ. ప్రతి పాదంలోనూ చివర ఓ కూనలమ్మ అని రావడం పరిపాటి. పూజలు పునస్కారాలు చేయడం కన్నా చదువులు సాధించి గొప్పదనాన్ని పెంచుకోవడం కన్నా పరులకు ఉపకారం చేయడం అది గొప్పతనం అని ఆయన ప్రపంచపు పోకడను గురించి తెలియజేశారు. అన్నమిచ్చిన వాని ఆలినిచ్చిన వాని అపహసించుట హాని ఓ కూనలమ్మ. అట్లాగే మగని మాటకు మాటి ఎదురు పలికెడు బోటి మృత్యుదేవత సాటి ఓ కూనలమ్మ. మగవాడికి ఇంట్లో సౌఖ్యం లేకపోతే అది నరకంతో సమానం, అది మృత్యుదేవతతో సమానం. మగని మాటకు మాటికి ఎప్పుడు కూడా ఎదురు చెప్పేటువంటి స్త్రీ మృత్యుదేవతకి సాటి అన్నాడు. కాపువాడే రెడ్డి గరికపోచే గడ్డి కానకుంటే గుడ్డి ఓ కూనలమ్మ. కవితారసపు జల్లు ఖడ్గాల గలగల్లు కరణాలకే చెల్లు ఓ కూనలమ్మ. ఒక కాలంలో కరణం యొక్క పని లెక్క డొక్కలు చూసుకోవడం. అందుకనే కవిత రసాన్ని వెదజల్లాలి, ఖడ్గాలేమో గలగల్లాడాలి, కరణాలు లెక్క పక్కలు సరిగ్గా చూసుకోవాలి. దుర్యోధనుడు భోగి, ధర్మరాజు ఒక జోగి, అర్జునుండే యోగి ఓ కోనలమ్మ. ఇది అర్థం కానిదేం లేదు కదా. భీష్ముడు అనుభవశాలి, భీముడే బలశాలి, కర్ణుడే గుణశాలి ఓ కోనలమ్మ. ఆడి తప్పిన వాని ఆలి నేలని వాని ఆదరించుట హాని ఓ కూనలమ్మ అన్నాడు. ఇక్కడ మనకి ఆలికి కోక కొనడం ఊరికి ఉపకారమా అని ఒక సామెత ఉంటుంది కదా, అది గుర్తొస్తుంది. ఈ 8 కూడా ప్రచారంలో ఉన్నటువంటి పాత కూనలమ్మ పదాలు. వీటిల్ని చాలా ఆదరించారు ప్రజలు. అందుకనే దాన్ని నండూరి రామ్మోహన్ రావు గారు, బాపు, రమణ, కొండలరావు గారు, రంగారావు గారు వీళ్ళందరూ ఉత్సాహపరిచి జ్యోతి మాసపత్రికలో వీటిల్ని ఒక ధారావాహికగా
బాపు బొమ్మలతో ప్రచురించారు. దాన్ని విడిగా ఒక పుస్తకంగా కూడా ప్రచురించడం జరిగింది. దీనికి ఒక చరిత్ర ఉన్నదని ఆరుద్ర గారే రాసుకున్నారు. ఈ కూనలమ్మ పదాలని నేను రాశాను, మీరు ఆప్యాయంగా చదువుతున్నారు, బాగానే ఉంది. ఇది ఇంతకీ ఎవరి కూనలమ్మ, ఏమిటి పదాలు, వీటి కథాకమామేషు ఏ సూతుడైన సౌనకాది మహామనులకు ఎప్పుడైనా చెప్పాడా? ఇటువంటి ప్రశ్నలకు ఈ పదాలను గ్రంథ రూపంలో ప్రచురించేటప్పుడు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉందనుకుని ఇది చెప్తున్నాను. తరతరాల నుంచి ప్రచారంలో ఉన్న ఈ పదాలను శ్రీ వేటూరు ప్రభాకర శాస్త్రి గారు సేకరించారు. వారు 1930 సంవత్సరం భారతి పత్రికలలో బాల భాష అనే శీర్షిక కింద క్రమంగా తాము ప్రచురిస్తూ వచ్చిన బాలపాలికల ఆటపాటలతో పాటు వీటిని కూడా చేర్చి ప్రకటించారు. ఆ గేయ సంపుటిని అదే పేరుతో గోపి గారి బొమ్మలతో ప్రభాకర పరిశోధక మండలి వారు ఆర్యశ్రీ ప్రచురణల వారి చేత ప్రకటింపజేశారు. ఈ 8 కూనలమ్మ పదాలకు ముందు మాటలు రాస్తూ ప్రభాకర శాస్త్రి గారు అన్నది కూని రాగాలు తీస్తున్నాడు అని మనకి ఆనవాయితీగా ఉంది కదా. కూనలమ్మ సంగీతాలు తీస్తున్నాడని దత్తమండలంలో వాడుకలో నానుడి ఉందిట. అది ఈ క్రింది పదాల నుంచి పుట్టింది. ఇట్లా ఈ పదాలు ఎన్నున్నాయో తెలియదు, కానీ అరవంలో అవ్వయ్యారు పదాలు ఎంత విలువగలవో తెలుగులో కూనలమ్మ పదాలు కూడా అంత విలువగలవే అనడం సబబు. వేటూరు వారి తర్వాత ఈ పదాలని సంకలన గ్రంథంలో ప్రచురించిన వారు శ్రీ కృష్ణశ్రీ గారు. వీరు సంపాదించిన పల్లె పదాలని హైదరాబాద్ సారస్వత పరిషత్ వారు మన్మథనామ సంవత్సరంలో ప్రకటించారు. ఈ గ్రంథంలో పరిచయ వాక్యాలు రాస్తూ కూనలమ్మ పాట ఒకటే నీతికి సంబంధించిన పాట. కూనలమ్మ పార్వతీదేవి కూతుళ్ళు, కామేశ్వరీదేవికి తోబుట్టువులు అయిన అక్కలకి కాపగు పోతురాజుకు భార్య. కూనలమ్మ సంకీర్తనలు, కూనలమ్మ చీర, కూనలమ్మ వేట ఇట్లాంటి కావ్యాల్లో పాటల్లో వినబడుతూ ఉంటుంది. ఈ పదం తక్కిన పద్య కావ్యాల్లో లాగే ఒక జంపు, అంటే తకిట తక తక ఒక లయ అట్లా ఒక వరుసలో నడుస్తోంది. అన్నీ దొరకలేదు అని చెప్పారు. సరే, ఈ కూనలమ్మ పదాల్లో 3 అంత్యప్రాసలు ఉంటాయి కనుక ఏ ప్రాచీన కవైనా ఈ సంవిధానాన్ని ఛందస్సులో కూడా ఈ పదాలు వాడే ఉండొచ్చు. నన్నచోడు నాటికే ఈ పదాలు ఉన్నాయని ప్రచారంలో ఉన్నది. దాన్ని నన్ను చాలా ఆకర్షించి నేను ఈ పదాలని ఛందస్సు నిరాడంబరంగా చేసి అందరికీ అర్థమయ్యేలాగా నేను మొదలుపెట్టాను అని ఆయన తన ఉపోద్ఘాతంలో చెప్పుకున్నారు. కూనలమ్మ పదాలు అంటే కూనలమ్మ రాసిన పదాలు అని అర్థం చెప్పుకోవడం కన్నా కూనలమ్మ పై మీద ఎవరో రాసినవి అనే అర్థం చెప్పుకోవడం సముచితం. కోనేటి దీక్షిత చంద్రుడు తన యక్షగానంలో కూడా కూనలమ్మ పదాలని ప్రసంగించారు, అంటే తెలియచేశారు, దాంట్లో ఉటంకించారు. అందుచేత కూనలమ్మ పదాల కర్తని ఆ దేవతని కలిపేయకూడదు. ఏమైనా ఇప్పుడు ఆ తల్లి నా పదాలకి అధిష్టాన దేవత అయింది, నాగరికులు కూడా ఆ పేరు నేడు చెప్పుకుంటున్నారు. సంప్రదాయ సిద్ధమైన దేశీ ఛందస్సులో ఆమె పేరు మీదుగా మొట్టమొదటి రచన చేయడం నా అదృష్టం అని ఆరుద్ర కృతజ్ఞతాపూర్వకంగా చెప్పుకున్నాడు. ఇందులో కొన్ని పదాలు చాలా ప్రాచుర్యం వహించినవి, నాకు నచ్చినవి, మీకు నచ్చుతాయని నేను అనుకున్నవి కొన్ని చెప్తాను. చిన్ని పాదములందు చివరి ప్రాసల చిందు చేయు వీణుల విందు ఓ కూనలమ్మ. జాతి చందములోన నీతి చెప్పెడు జాణ మీటు హృదయపు వీణ ఓ కూనలమ్మ. అర్థం కాని భాషలో పెద్ద పెద్ద సమాసాలు వాడడం కన్నా చిన్న చిన్న పదాలతో రచన చేయడం మనసును ఆకట్టుకుంటుంది కదా. పెను సమాసములున్న పెద్ద వృత్తము కన్నా చిన్న పదమే మిన్న ఓ కూనలమ్మ. పిల్లనిచ్చిన వాని పీక మీద సవారి చేయు అల్లుడే మారి. మారి అంటే ఒక అంటువ్యాధి, ఒక
భయంకరమైన రోగం. పన్ను వేయని ప్రభుత, పన్ను హ్యూమర్ కవిత, ప్రజలకెంతో మమత ఓ కోనలమ్మ. అట్లాగే కావ్య దుగ్ధము పితుక, కఠిన హృదయమే చితుక, కలుడు కాడా మెతక. ఎంత దుర్మార్గుడైనా సరే సవ్యమైన మాటలతో మంచి పరమార్థంతో ఒక కావ్యాన్ని చదివితే ఆ అర్థం పరమార్థం అతని మనసుని కరిగిస్తుంది సుమా అని చెప్పాడు. తాను మెచ్చిన కొమ్మ తళుకు బొంగారు బొమ్మ, వలపు గుడ్డి కదమ్మా ఓ కోనలమ్మ. లవ్ ఈజ్ బ్లైండ్ అంటారు కదా, దానిని సగము కమ్యూనిస్టు సగము క్యాపిటలిస్టు, ఎందుకొచ్చిన రొస్టు ఓ కోనలమ్మ. తాగుచుండే బుడ్డి తరగుచుండే కొద్దీ, మెదడు వేయును గడ్డి ఓ కోనలమ్మ. మనస్సు తెలుపని భాష, మంచి పెంచని భాష, ఉత్త సంద్రపు ఘోష ఓ కోనలమ్మ. కొంతమందిది నవత, కొంతమందిది యువత, కృష్ణశాస్త్రిది కవిత ఓ కోనలమ్మ. కృష్ణశాస్త్రి మాత్రమే కవిత్వం రాశాడని ఈయన ప్రశంసించారు. సన్యసించిన స్వామి చాలినంతరి కామి, చాల దొరికిన కామి. కామిగాని వాడు మోక్ష కామిగాడు అంటారు కదా, అట్లా. తమల పాకుడు నముడు, దవడతో మాట్లాడు, తానే వచ్చును తమిళు ఓ కోనలమ్మ. ఆయన అరవ ప్రాంతంలో ఎన్నో రోజులు ఉన్నాడు, ఎంతో కాలం. అరవం అరవం అంటూ అరిచే భాష అరవ భాష అని ఆయన చెప్పినటువంటి మాట ఉంది. అట్లాగే అరవం రావాలంటే కష్టపడక్కర్లేదు, తమిళం రావాలంటే బాగా నోట్లో తమలపాకులు దట్టించి దవడతో మాట్లాడితే గనక తనంతట తనే ఆళ్ళకారం వస్తుందని. 2 స్త్రీల ధరించి 2 పెగ్స్ బిగించి, వెలుగు శబ్ద విరించి ఓ కోనలమ్మ. పెరిగే ఇన్కమ్ ట్యాక్స్, పెరిగే సూపర్ ట్యాక్స్, ట్యాక్స్ లేనిది సెక్స్ ఓ కోనలమ్మ. మిసిమి మెచ్చెడు తులువ, పసిడికిచ్చును విలువ, నాకు చాలును చెలువ. కొంటె బొమ్మల బాపు కొన్ని తరముల సేపు, గుండె ఊయలలోపు ఓ కోనలమ్మ. ఆలికొన్న కోక, అంతరిక్షపు నౌక అంతకన్నను చౌకట. వివిధ నీతులు కలివి పెక్కు బుక్కులు చదివి, నేను చేసద మనవి. అంటే నేను ఏదో పై కబుర్లు చెప్పట్లేదు, నేను రాసే రాతలన్నీ, నేను చెప్పే మాటలన్నీ అనేక విధాలుగా చదివి వాటి సారాన్ని మీకు అందిస్తున్నాను అని చక్కగా చెప్పాడు. బహుదినములు వేచి మంచి శకునము చూచి, బయలుదేరిన హజ్ ఓ కోనలమ్మ అన్నాడు. ఇట్లా జోలె కట్టె నవాబు, జాలి చూపే గరీబు, మూట కట్టే నవాబు ఓ కోనలమ్మ. అట్లాగే భర్తతోడను సీత, పట్టుపట్టుట చేత, అట్లు తగలడే రాత. అంటే రామాయణం గురించినటువంటి ఒక మంచి మాట. 5 రోజులు వేస్ట్ చేయుటకయ్యది బెస్ట్, చూడు క్రికెట్ టెస్టు ఓ కోనలమ్మ అన్నాడు. అట్లాగే అన్నీ చెప్పుకుంటూ ఆయన పాత సీసాలందు నూతనత్వపు మందు, నింపితే ఏమందు అని ప్రశ్నించాడు కూడా. ఈ పదముల క్లుప్తి ఇచ్చింది సంతృప్తి, చేయనిమ్ము సమాప్తి ఓ కోనలమ్మ. ఎన్నో ఉన్నాయి ఇందులో, కానీ కొన్ని మాత్రం మనం మచ్చుకు చెప్పుకున్నాం. అట్లాగే ఈయన రాసినటువంటి సినిమా పాటలు 5 సంపుటాలుగా రామలక్ష్మి గారు వేశారు. కొండగాలి తిరిగింది అందులో మరొకటి. ఎన్నో పాటలు, ఉదాహరణకు కొన్ని చెప్తాను. తళతళ మిలమిల పగటిపూట వెన్నెల, నవ్వుల నదిలో పువ్వుల పడవ, బాపు రమణ ఆరుద్ర కాంబినేషన్లో మనకొచ్చిన పాటలన్నీ కూడా చాలా ప్రచారం పొందినవే. ఎగరేసిన గాలిపటానికి అని నవ్వు వచ్చిందంటే స్నేహం సినిమాలో, తూర్పు వెళ్లే రైల్లో చుట్టూ చెంగావి చీర, ప్రేమలేఖలు సినిమాలో ఇది తీయని వెన్నెల రేయి, దొంగలకు దొంగ, మనుషులు చేసిన దొంగలు, ఈ తరం మనిషి, అమరదీపం, ఇట్లా 3 అమ్మాయిలు, మల్లెపువ్వు, మంచి మనసులు, ఆత్మీయులు, రాణి రంగమ్మ,
చదువుకున్న అమ్మాయిలు, ఇంకా ఈ చదువుకున్న అమ్మాయిల్లో అయితే ఆడువారి కోపంలో అందం ఉన్నది అని గుట్టుగా ఆ టమాటా గురించి రాసినటువంటిది, నీకో తోడు కావాలి అని. గోరంత దీపంలో రాయినైనా కాకపోతని ఎంత అద్భుతమైన గేయం కదా. ఇంటింటి రామాయణం, రేపంటి రూపం కంటి, సాక్షి సినిమాలో పాటలు, సంఘం చెక్కిన శిల్పాల్లో పాటలు, మన ఊరి పాండవుల్లో మరీ మనకి నచ్చినటువంటి పాటలు, పక్కింటి అమ్మాయి, చిలక పలకవా పాట, ఇంకా పెళ్లి పుస్తకం, మిస్టర్ పెళ్ళాం, ముత్యాల ముగ్గు, ఇట్లా రక్త సంబంధం, ఎన్నో డబ్బింగ్ చిత్రాలకు కూడా ఆయన రాశారు. మనకి ఆరాధనలో పాటలు కూడా చాలా ప్రసిద్ధమైనటువంటి పాటలు ఉన్నాయి. ఆడవారి ఓర చూపుతో, అదే ఆడదాని ఓర చూపుతో పాట ఎంత గొప్పగా ఉంటుంది. వీరాభిమన్యులో పాటలు, ఇద్దరు మిత్రులో పాటలు, ఒకటా రెండా ఎన్ని రకాలుగా చెప్పుకున్నా మనకి తనివి తీరదు. సాహిత్యం అర్ణవమైతే ఆరుద్ర మధ్యని లోతులు లేవు. సాహిత్యం అంబరం అయితే ఆరుద్ర విహరించని ఎత్తులు లేవు. అతడు పట్టి బంగారం చెయ్యనటువంటి సాహిత్య శాఖ లేదు. ఆ శాఖపై అతడు పూయించని పువ్వులు లేవు. ఇట్లా ఆరుద్ర గురించినటువంటి ఎన్ని చెప్పుకున్నా ఆయన రాసిన కొన్ని మాటలు మాత్రం ఇంకా ప్రచారంలోనే ఉన్నాయి, ఉదహరిస్తూ ఉన్నాం, మనం వాడుకుంటున్నాం. వెళ్ళొస్తా అన్నప్పుడే అసలైన సంభాషణ మొదలవుతుందని ఆయన చెప్పిన మాట. నువ్వు ఎక్కదలుచుకున్న రైలు ఎప్పుడూ ఒక జీవితకాలం లేటు అనేటువంటి మాట, ఇవి బహుళ ప్రచారంలో ఉన్నాయి. ఆయన కవిత కోసం నేను పుట్టాను, కాంతి కోసం కలం పట్టాను అని అన్నాడు, కానీ పరిశోధనలో పడి కవిత్వాన్ని వదిలిపెట్టేశాడు. కానీ అడపాదడపా కవిత్వం రాశారు. కవిత్వం ఇంకా రాస్తూనే ఉన్నాడు కూడా అని చెప్పుకోవడమే కానీ కవిత్వం ప్రచారంలోకి రాలేదు. ఆయన సమగ్రాంధ్ర సాహిత్య చరిత్ర మాత్రం స్థిరత్వాన్ని పొంది మనకు ఆనందాన్ని కలిగిస్తుంది, అనేక విషయాల మీద అవగాహన కూడా కలిగిస్తుంది. అక్షర బ్రహ్మ, అంత్యప్రాసల చేవ్రాలు ఆరుద్ర కవిత్వానికి జోహార్లు అర్పిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.